ఓట్లు పడేదాకా ఓడమల్లన్న, ఓట్లు పడ్డాక బోడమల్లన్న అనే సామెతలని మార్చేటట్టు చేస్తున్నాడట మోడీ సారు. అట్లా ఓట్లు ఈవీఎం మిషన్లలో పడే కార్యం ఒడిచిందో లేదో. ఇటు పక్క కమర్షియల్ గ్యాస్ బుడ్డి రేటును అమాంతం ఏం తక్కువ ₹1000 పెంచింది మోడీ సర్కారు. ఈ కొత్త సంవత్సరం మొదలైనప్పుడు ₹1855 ఉన్న హోటళ్లు, టిఫిన్లు సెంటర్లలో ఉండే గ్యాసు ఇప్పుడు 3248కి చేరుకున్నది. అంటే 4 నెలల్లోనే డబల్ అయింది. ఇంత మంచిగా పెంచేటోళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పుండ్రి ప్రపంచంలో? అది మోడీ సర్కార్కే సాధ్యమవుతుంది అని అంటుండ్రు పబ్లిక్. అది కూడా ఎన్నికలు అయిపోయిన ఎంబటే వెంచుడు మోడీ సార్ అంటే. అది చెప్పనించి ఛాతి కలిగిన మోడీ సార్కే దక్కుతుంది ఈ గ్రేట్నెస్. రేపు ఆ 3000 కూడా డబల్ అయితే పరిశాన్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మోడీ సార్ ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసం చేస్తాడు. మరి పబ్లిక్ బాధలు పడతారు కదా అంటే ఎవరైనా దేశం కోసం ఓర్చుకోవాలి, ఓర్పుతో ఉండాలి. నెత్తి మీద గ్యాస్ బండ్ ఎత్తేసినా రేపు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచేసినా ఒప్పుక పట్టాలి. అవసరమైతే మోడీ సార్కు పాలాభిషేకాలు చేయాలి కానీ పల్లెత్తు మాట అనొద్దు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ రేట్లు పెంచితే టీలు, టిఫిన్లు, భోజనాలు, తిండి తికాణాల రేట్లు పెరుగుతాయని బాధపడొద్దు. మోడీ సార్ నిర్ణయం తీసుకున్నందుకు సగం కడుపు మార్చుకొని ఉండాలి కదా అని అట్లా ఎట్లా పెంచిండ్రు గ్యాస్ రేట్లని అడగొద్దు. కండ్లు మూసుకొని కషం మింగాలి, సూషి చూడనట్టు ఉండాలి. మోడీ సర్కార్ హోటళ్లలో పనిచేసే కార్మికులకు, చిన్న చిన్న హోటళ్లలో ఆకలి తీర్చుకునే కార్మికులకు ఇట్లా రేట్లు పెంచి మేడే శుభాకాంక్షలు చెప్పిండు. ఇంత గొప్ప పాలన ఇంకెన్నన్నా ఉంటుందా? ఇంకెన్నన్నా చూడగలుగుతామా? ఎన్నికలను బిజినెస్ తీరుగా మలుచుకోగలిగే ఏలుబడి ఇంకెక్కడన్నా ఉంటుందా? సెల్యూట్ మోడీ సార్. మీ పరిపాలన ఊహాతీతంగా ఉంటది అనుకుంటే సామాన్యులకు ఊపిరాడకుండా చేస్తున్నది. అయినా మీరే గ్రేట్ సారు. మొదటి గుద్దుకే మూతి పనులు రాలినాయి అన్నట్టు కవితక్క వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఫస్టే బొక్కబోర్ల పడి బొక్కలిగినంత పనైందట. తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టి తండ్రి కేసీఆర్ సార్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ పేరును కాపీ కొట్టింది. ఆ పేరు వాడుకుంటే మైలేజ్ వస్తుందనే ఉపాయం వేసింది కవితక్క. కానీ తానోటి కోరితే దైవం ఇంకోటి వేసింది అన్నట్టు ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర సేన పేరును కాదని తెలంగాణ రక్షణ సేన అని మార్చుకోండి అన్నట్టు చెప్పిందట. మరి ఎందుకు ఇట్లా అయింది? ఆగం పోరన్ని అంగడికి తోలితే సిందరవందర చేసి చిన్న ఇంటికి వచ్చిండు అన్నట్టు ఎందుకయింది? కవితక్క పార్టీల గందరగోళం ఎందుకు జరిగింది? ఇంతకు పార్టీ పేరు మారవాల్సి ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల సంఘానికి 5 తీర్ల పార్టీ పేర్ల లిస్టు రాసి పంపిండ్రట జాగృతోళ్ళు. అందులో నుంచి ఎన్నికల సంఘం ఏదో ఒకటి ఖరారు చేసి గీ ఫలానా పేరు పెట్టుకోండ్రి, దేశంలో అసొంటి పేరుతోని ఏ పార్టీ లేదు కాబట్టి ఓకే అన్నట్టు చెప్తుందట. అయితే తెలంగాణ రక్షణ సేన అనే పేరు ఆ 5 పేర్లలో లేదట. అంటే రక్షణ సేన అనేది జాగృతోళ్ళు పంపిన పేరు కాదన్నట్టు. కవితక్కకు తెలియని పేరును ఎన్నికల సంఘం పంపింది అన్నట్టు. అంటే ఇష్టం లేని పేరును ఎన్నికల సంఘం కవితక్కకి ఇచ్చింది అన్నట్టు. అందుకే ఇప్పుడు జాగృతిలో పొట్టు చర్చ జరుగుతున్నది. ఎందుకు ఇట్లా అయింది? ఫస్టే పరువు పోయింది. అంత గందరగోళం ఎందుకు అయింది? 5 రోజులల్లా పార్టీ పేరు మారిపోయింది. ఎన్నికల కమిషన్ రూల్స్ తెలియకుండా రాజకీయం చేస్తున్నారా? అసొంటి లీడర్లు కలిగిన పార్టీ తెలంగాణను ఏం రక్షిస్తుంది? వాళ్ళు పెట్టుకున్న పార్టీ పేరునే రక్షించుకోలేకపోయినరు. ఇక ప్రజలను ఏం రక్షిస్తారు? నమ్ముకొని పార్టీలో తిరుగుతున్న కార్యకర్తలను ఏం రక్షిస్తారు? కనీసం ఎన్నికల కమిషన్ కు రాసిన ఉత్తరం మీద డేట్ వేయాలనే సోయి లేనోళ్ళు తెలంగాణ రక్షణ సేన అనే పేరు పెట్టుకుంటే ఎట్లా నమ్మాలి? ఇది పార్టీ పొడుగెళ్ళినట్టే అని కామెంట్లు పెట్టుకుంటే షేరింగ్లు చేసుకుంటే ఎక్కిరిస్తున్నారట. ఏందో ఏమో అంత గాయి గందరగోళం అన్నట్టే ఉన్నది కవితక్క పార్టీ.